పంపులు తొట్టెలు అంటే పైప్స్ ట్యాంక్స్ అనమాట. పైప్స్ అండ్ సిస్టమ్ అంటాం మనం దీన్ని. పంపులు తొట్టెలు పైపులు ట్యాంకులు అని అంటుంటాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ టైమ్ అండ్ వర్క్ అంటే కాలం పనిలో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ దీంట్లో ఉంటాయి. కాకపోతే ఇందులో అందరూ పనిచేసే వాళ్ళే ఉంటారు. దీంట్లో నింపే పంపులు ఉంటాయి, ఖాళీ చేసే పంపులు ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవడానికి ఏమనుకుందామంటే నింపే పంపులనేమో ప్లస్గా తీసుకుందాం, ఖాళీ చేసే పంపులను మైనస్గా తీసుకుందాం. దాంట్లో అన్ని రోజులు గంటలు ఇచ్చిండు కదా, దీంట్లో గంటలు నిమిషాలు ఇస్తుంటాడు అనమాట. అవునా? సరే, రైట్. పంపులు ట్యాంకులు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు నింపే పంపు ఉంది అనుకోండి, నింపే పంపునేమో ప్లస్గా తీసుకోండి. అదే ఎగ్జిట్ ఖాళీ చేసేది ఉంటుంది, వాల్వ్ ఉంటుంది కదా, దాన్ని మైనస్గా తీసుకుంటాం అనమాట. అవునా? 2 పంపులు నింపుతున్నాయి అనుకోండి, 2 పంపులను ప్లస్ చేద్దాం. ఇక్కడ ఖాళీ చేసేది మనం ఖాళీ చేసుకుందాం. సేమ్ అవే రూల్స్. మళ్ళీ 1 నిమిషంలో ఎంత పని అదే విధంగా చేస్తాం అనమాట. సేమ్. రైట్. 2 పంపులు 1 ట్యాంకును వరుసగా 20 నిమిషాలు మరియు 30 నిమిషాలలో నింపగలవు. 2 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును అన్నాడు. ఇక్కడ ఇంతకుముందు మనకు టైమ్ అండ్ వర్క్ లేని ఏ మరియు బీలు ఒక పనిని ఇన్ని రోజులలో చేస్తారు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో చేస్తారు అని అడిగాం. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ 2 ఓపెన్ చేస్తే ఎంత సమయంలో మనకు నిండుతుంది స్వామి అని అన్నాడు. సరే, రైట్. ఇక్కడ చూడండి, సేమ్ మనం దీన్ని కూడా దానిలాగా 3 పద్ధతులలో చేయొచ్చు. 1 నిమిషంలో నింపు భాగం అని ఎంత రాసుకోవచ్చు? 1/20. ఇది రెండోది 1 నిమిషంలో అంటే 1/30. ఈ మెథడ్ ఒకటి చేయొచ్చు. ఎల్సిఎం ఆఫ్ 20, 30. 20కి 30కి కాసాగు ఎంత వస్తుంది? 60 వస్తుంది. 20కి 30కి కాసాగు తీసుకున్నట్లయితే 10 ఇక్కడ 2 సార్లు 3 సార్లు 10 × 2 × 3 60 అనమాట. అవునా? ఇక్కడ 20 ఎన్నిసార్లు వెళ్తుంది సార్? 3 సార్లు వెళ్తుంది. 30 2 సార్లు వెళ్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది 5/60 కట్ చేస్తే 1/12. రివర్స్ వేయాలి కదా, 12 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంకో పద్ధతి చెప్పాం కదా మనం, A + B టుగెదర్ వర్క్ అన్నప్పుడు అప్పుడు ఏమని చెప్పుకున్నాం మనము? XY/X + Y అనమాట. రెండింటికి ఇది బెస్ట్ మెథడ్. ఇద్దరు ఏబీలు కావచ్చు, 2 పంపులు కావచ్చు, దీనికి బెస్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఏ ఏమవుతుంది సార్ అంటే మనకు ఎంత? 20. B ఏమవుతుంది? 30. A + B అన్నాడు. 20 + 30 ఎంత అవుతుంది? 50 అనమాట. ఇది క్యాన్సిల్ చేసుకుంటే 5 ఇది 6 టైమ్స్ 12 వచ్చిందా లేదా చూడండి, 12 వస్తుంది. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ మనము చైర్స్ మెథడ్ చెప్పుకున్నాం కదా, ఏది టైమ్ అండ్ వర్క్లో. దీంట్లో చైర్స్ అనకుండా అవి మనుషులు కాబట్టి చైర్స్ చేస్తున్నారు అని అంటాం. దీంట్లో ఇప్పుడు చైర్స్ అనలేం కదా, పంపులు చైర్లు చేయడం అనేది బాగోదు కాబట్టి లీటర్లో అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది 20 నిమిషాలలో నింపగలదు, ఇది వచ్చేసి 30 నిమిషాలలో నింపగలదు అన్నాడు కదా. ఇప్పుడు ఈ రెండింటికి మనము ఎల్సిఎం వచ్చేసి 60 లీటర్స్ ట్యాంక్ అని అనుకుందాం. 60 లీటర్ల ట్యాంకును నింపుతావి అని అనుకుందాం. ఇది టోటల్ ట్యాంక్ అనమాట. ఇది టోటల్ ట్యాంక్. 60 లీటర్ల ట్యాంకును 20 నిమిషాలలో నింపుతుంది అంటే 1 నిమిషానికి ఎంత నింపుతుంది సార్? 60/20 చేస్తే 3 లీటర్స్ పర్ మినిట్ అనమాట. సెకండ్ది తీసుకుంటే 30 నిమిషాలలో అన్నాడు. 60 లీటర్లను 30 నిమిషాలలో అంటే 2 లీటర్లు పర్ మినిట్ అనమాట. 2 లీటర్లు 1 నిమిషానికి. కరెక్టేనా? ఇప్పుడు మనకేమన్నాడు? 2 ఒకేసారి ప్రారంభించిన అని అన్నాడు. అంటే ఇది 3 లీటర్లు నింపితే 2 లీటర్లు, మొత్తం 5 లీటర్లు పర్ మినిట్ అనమాట. 5 లీటర్లు పర్ మినిట్. 5 లీటర్ల చొప్పున ఎంత? ఇక్కడ 60 లీటర్ల ట్యాంకును ఎంత సమయంలో నింపుతుంది అన్నాడు. ఎంత అవుతుంది? 12 నిమిషాలలో నింపుతుంది. సో 12 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. 12 నిమిషాల ఆన్సర్ వస్తుంది. రైట్. 2 పంపులు కలిసి ఒక ట్యాంకును 10 నిమిషాలలో నింపగలవు. మొదటి పంపు మాత్రమే ఆ ట్యాంకును మనకు 15 నిమిషాలలో నింపగలదు. అయినా రెండవ పంపు మాత్రమే ఆ ట్యాంకును ఎంత సమయంలో నింపగలదు అని అన్నాడు. సేమ్ దానిలాగానే దీన్ని కూడా. సో ఇక్కడ ఈ 3 పద్ధతిలో చేయొచ్చు, కానీ ఇద్దరి విషయంలో XY మెథడ్ బెస్ట్ అనమాట. ఇందులో ఆయన ఈ ప్రకారంగా చేస్తే ఎలా అంటే 2 పంపులు కలిసి 10 నిమిషాలు, మొదటి పంపు 15 నిమిషాలు అన్నాడు. ఫస్ట్ పంపు 1 మినిట్ వరకు, సెకండ్ పంపు గురించి తెలియదు, 2 పంపులు ఓపెన్ చేస్తే 10 నిమిషాలలో నిండింది అన్నాడు. ఇది సింప్లిఫై చేసుకుంటే X = ఆన్సర్. ఇది ఒక పద్ధతి. ఇక్కడ ఇంకో పద్ధతి ఏం చెప్పాము? ఏబీల నుంచి ఏం తీసేస్తే బి వస్తాడు, ఏబీల నుంచి బీని తీసేస్తే ఏ వస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా XY ఇంతకుముందు X + Y అన్నాం కదా, ఇది X - Y ఇందులో వేసుకోండి. ఏది X తీసుకోవాలి, ఏది Y తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవచ్చు, దాంట్లో ప్రియారిటీ ఏం లేదనమాట. సో ఇప్పుడు X = ఎంత సార్? ఇది 10. Y = ఎంత తీసుకుందాం? 15. X - Y జస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి కానీ ప్లస్లు మైనస్లు చూడొద్దు. 10కి 15కు గ్యాప్ ఎంత ఉంది సార్? 15. 10కి 15కు గ్యాప్ ఎంత? 5. 10 - 15
ఈక్వల్ టు 5 అనాలి కానీ -5 + 5 అట్లా అనకూడదు. ఇప్పుడు సింప్లిఫై చేసుకో. 5 ఇక్కడ 2 సార్లు ఎంత వచ్చింది సార్ 30. సో 30 మినిట్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. మరి ఇంకోటి చైర్స్ లెక్కలాగా ఇంకొకటి మనం లీటర్లు అనుకున్నాం కదా, దాంట్లో చేయలేమా సార్ అంటే చేయొచ్చు. 2 పంపులు అంటే ఏబీలు అనుకుందాం. ఏబీలు వచ్చేసి 10 నిమిషాలు, ఏ మాత్రమే 15 నిమిషాలు. 10, 15కు ఎల్సిఎం ఎంత సార్ 30 లీటర్స్ ట్యాంక్ అనుకుందాం. 30 లీటర్ల ట్యాంకును ఇది 10 నిమిషాలలో నింపుతుందంటే నిమిషానికి 3, ఇది 15 నిమిషాలలో అంటే నిమిషానికి 2. సో మొత్తం వచ్చేసి 5 అనమాట. 5 లీటర్లు మనకు అవుతుంది. కానీ మనకు అట్లా అవసరం లేదు కదా, ఇక్కడ ఏమన్నాడు ఇందులో. సో ఇది ఇందులో నుంచి ఏం తీసేస్తే బి వస్తుంది. అంటే 3లో నుంచి 2 పోతే ఇది ఎంత 1 లీటరు. ఎవరిది 1 లీటరు బీది. అంటే 1 లీటరు పర్ మినిట్ చొప్పున అలా 30 లీటర్ల ట్యాంక్ అన్నప్పుడు సో 30/1 అంటే ఎంత అవుతుంది సార్ 30 మినిట్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. 30 నిమిషాలు నీ ఆన్సర్ వస్తుంది. అవునా? సో రైట్. 3 పంపులు ఒక ట్యాంకును 10 నిమిషాలు, 12 నిమిషాలు మరియు 15 నిమిషాలలో వరుసగా నింపగలవు. అయినా 3 పంపులు కలిసి ఆ ట్యాంకును ఎంత సమయంలో నింపగలవు? రెండింటికి అంటే ఇద్దరికి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మాత్రమే XY మెథడ్ వాడండి. ముగ్గురిది ఇచ్చినా ఇక అంతకంటే ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా చైర్స్ మెథడ్ లాగా ఇక్కడ లీటర్స్ మెథడ్ చెప్పుకుంటున్నాం కదా, లీటర్స్ మెథడే వాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఇద్దరికి మాత్రం XY మెథడ్. ఇద్దరిని కలపాలంటే XY/X + Y. ఇద్దరికెళ్ళి ఒకరిని తీసేయాలంటే కింద X - Y. ఇప్పుడు ఇది ఒక్కసారి చూసుకుందాం. 10, 12, 15 అని అన్నప్పుడు సో ఎల్సిఎం వచ్చే ఇక్కడ 10 సార్, ఇది 12, ఇది 15. ఏం చెప్పాడు? 3 పంపులు ఇలా నింపుతాయి, 3 పంపులు కలిసి అన్నాడు. సో 10, 12, 15కు కాసాగు 60. సో 60 లీటర్లు. ఇది మీరు డైరెక్ట్ ఎట్లా వేస్తున్నారు సార్ అంటే బై ప్రాక్టీస్ అంతే. మీరు 60 ఎందుకు తీసుకున్నారంటే ఎల్సిఎం 60 కాబట్టి మీరు 60 తీసుకోవాలని రూల్ ఏం లేదు. 90 తీసుకో అంటే మీరు ఇక్కడ ఈ 3 ఇచ్చే కట్ అయ్యే నెంబరు అంటే 120 తీసుకో వస్తుంది, 180 తీసుకో, 240 తీసుకున్నా కూడా వస్తుంది ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ మనకు ఇందులో ఈ 3 కట్ అయ్యే నెంబర్ అజ్యూమ్ చేసుకోండి, గెజ్ చేయండి. ఒకవేళ గెజ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే మీరు ఏం చేయండి, ఇక్కడ మనకు ఎల్సిఎం తీసుకోండి. ఒకవేళ తప్పు గెజ్ చేసామనుకో, తప్పు అంటే సపోజ్ ఇక్కడ 60 బదులు 30 అని గెజ్ చేశారనుకోండి, నష్టం ఏం లేదు, కదలదు, ముందుకు వెళ్ళదనమాట, ప్రశ్న ఆగిపోతుంది, దొరికిపోతుంది మనకు తప్పు తీసుకున్నామని. ఇప్పుడు 10 నిమిషాలంటే 3 వచ్చింది, ఇది 30లో 12 కట్ అవుతుందా? అవ్వట్లేదు, అంటే నువ్వు రాంగ్ గెజ్ చేసావు అన్నట్టు దాని అర్థం. సో కాబట్టి అట్లా గెజ్ చేయడంలో మిస్టేక్ జరిగినా కూడా నష్టం ఏం లేదు, ముందుకు వెళ్ళదనమాట, ఆగిపోతుంది. కాబట్టి 60 ఎట్లా వచ్చింది అని అంటే సో 10, 12, 15ల యొక్క ఎల్సిఎం అనమాట, ఇది 60. సో ఎట్లా మనం తీసుకుంటే మనం ఫస్ట్ ఎల్సిఎం చేసినప్పుడు ప్రైమ్ నెంబర్స్ తోటి చేస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది. 2 చేత చేద్దాం. 2 ఇక్కడ 5 సార్లు, 6 సార్లు, కట్టుగాని నెంబర్ అలాగనే తీసుకోవాలి. సో నెక్స్ట్ దేంట్లోకి వెళ్దాం, 3 తీసుకుందాం. ఈ కట్టుగాని నెంబర్ అలానే వేసుకోవాలి. ఇది 2 సార్లు, ఇది 5 సార్లు. నెక్స్ట్ 5లో పోతుంది కదా సార్, ఇది 1, ఇది 2 యాస్టీస్, ఇది 1. సో 2 × 3 × 5 × 2 × 3 ఎంత వచ్చింది 60 అనమాట. 2 3 6 5 30, 32 60. 60 అనేది ఎల్సిఎం. అది బై గెజ్ చేసాం డైరెక్ట్గా. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది ఏమవుతుంది 60/10 అంటే దీని కెపాసిటీ రోజుకు గంటకు 6 నిమిషానికి, ఇది నిమిషాలు ఇచ్చాడు 6 లీటర్స్ పర్ మినిట్. దీని కెపాసిటీ వచ్చేసి 5 లీటర్స్ పర్ మినిట్ అనమాట. మరి దీని కెపాసిటీ వచ్చేసి 4 లీటర్స్ పర్ మినిట్, 4 లీటర్స్ పర్ మినిట్ అవుతుంది. ఈ 3 పంపులు కలిస్తే 6, 5, 11, 11, 4, 15. సో 15 లీటర్లు పర్ మినిట్ 3 పంపులు కలిసి. నిమిషానికి 15 లీటర్ల చొప్పున నీ ట్యాంక్ కెపాసిటీ ఎంత 60 లీటర్లది. ఎంత సమయంలో అంటే 4 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. 4 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 4 నిమిషాలు నీ ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్ 3 పంపులు కలిసి ఒక ట్యాంకును 4 నిమిషాలలో నింపగలవు. అందులో మొదటి 2 పంపులు ఒక్కొక్కటి వరుసగా 15 నిమిషాలు, 12 నిమిషాలలో నింపగలవు. అయినా 3వ పంపు మాత్రమే ఆ ట్యాంకును ఎంత సమయంలో. అంటే ఇక్కడ ప్రశ్న అర్థం చేసుకోండి. 3 పంపులది ఇచ్చాడు, అందులో 2 ఇచ్చాడు. ఈ రెండింటిని కనుక తీసేస్తే 3వ పంపు వస్తుందా రాదా చెప్పండి. సేమ్ అదే ప్రశ్నలాగా మనకి ఇక్కడ 3 పంపులు అంటే ఏబిసి అనుకుందాం. 3 పంపుల కెపాసిటీ వచ్చేసి 4 నిమిషాలు. నెక్స్ట్ ఇందులో ఏ పంపు కెపాసిటీ వచ్చేసి ఎంత చెప్పాడు 15 నిమిషాలు. బి పంపు కెపాసిటీ వచ్చేసి 12 నిమిషాలు. 4, 15, 12కు కాసాగు 60. 60 లీటర్ల వాటర్ ట్యాంక్ అనుకుందాం మనం. 60 లీటర్ల ట్యాంక్. ఇది కట్ చేస్తే 15, ఇది కట్ చేస్తే 4, ఇది కట్ చేసుకుంటే
5 అనమాట. 60/4, 60/15, 60/12. సో ఇప్పుడు మనకి ఇందులో నుంచి సి కావాలి కాబట్టి మూడో పంపు మాత్రమే, అంటే సి పంపు. ఈ ఏబిసిల నుంచి ఏబిని తీసేస్తే సి వస్తాడు. అనగా 15 నుంచి 4, 5, 9 తీసేస్తే ఎంత సార్? 6 లీటర్స్ పర్ మినిట్. దీని కెపాసిటీ ఎంత అంటే 6 లీటర్స్ పర్ మినిట్ చొప్పున. ఇక్కడ ఎంత ఉంది? 60 లీటర్ల ట్యాంకును మన 6 లీటర్స్ చొప్పున ఇది ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది సార్ అంటే 10 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. 10 నిమిషాలలో ఖాళీ చేయగలదు. ఏది? మూడో పంపు. మనం పేరు పెట్టుకున్నాం, ఏబిసి అని మనం పేరు పెట్టుకున్నాం. సో 6 లీటర్స్ ఈజ్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్, ఒక పంపు ఒక ట్యాంకును 10 నిమిషాలలో నింపగలదు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 15 నిమిషాలలో ఖాళీ చేయగలదు. అయినా ఖాళీ ట్యాంకుపై 2 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ అగును అనమాట. సో ఇక్కడ గమనించండి, మనకిందులో ఇప్పటి వరకు అన్ని నింపే పంపులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఎంటీ పైపు కూడా వచ్చింది, ఖాళీ చేసేది. ఎగ్జాస్ట్ అంటే మనకి ఇక్కడ వాల్వ్ వస్తుంది కదా, ఎగ్జిట్ వాల్వ్ ఉంటుంది కదా, సో అది కూడా ఓపెన్ చేసామన్నమాట. అది ఎంత సమయంలో? ఇది 15 నిమిషాలలో, ఇది 10 నిమిషాలలో. అయితే ఇక్కడ చూడండి, మనం దీంట్లో 3 పద్ధతులలో చేయొచ్చు. ఇది కూడా, ఇది ఫస్ట్ ట్యాప్ 1 మినిట్ కెపాసిటీ, ఇది ఎంటీ పైపు కాబట్టి దీని పేరు మైనస్ చేసుకున్నాం 15. ఈ రిజల్ట్ కనుక మైనస్లో వచ్చిందనుకోండి ట్యాంకు ఖాళీ అయిపోయినట్టు, ఒకవేళ ప్లస్లో వచ్చిందనుకోండి నిండినట్టు అనమాట. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 10, 15కి ఎంత తీసుకుందాం సార్? 30. 10 ఇది 3 టైమ్స్ మైనస్ 15 ఇది 2 టైమ్స్, ఇది ఈక్వల్స్ టు 3 - 2 అంటే 1/30. 1/30 అంటే రివర్స్ వేయాలి కదా, ప్లస్ వచ్చింది కదా. 30 మినిట్స్లో ఏమైంది సార్? ఫిల్ అయిందనమాట. ఫిల్డ్ ఇన్ 30 మినిట్స్. సో 30 నిమిషాలలో నిండును అనమాట. 30 నిమిషాలలో నిండును. ఇది ఒక పద్ధతి. మీకు రెండింటికి XY మెథడ్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇది డిఫరెన్స్ కాబట్టి ఇది XY/X-Y లాగా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇది ఒకటి ఎంటీ పైప్ ఉంది, ఇది ప్లస్ కాదు. అప్పుడు ఏమవుతుంది? ఏ నెంబర్ ఏది తీసుకున్నా కూడా మీకు నష్టం లేదు. సో 10 × 15 / 10 - 15 అనగా ఎంత సార్? ఇక్కడ 5. 5 ఇక్కడ 2 సార్లు పోతే ఎంత వస్తుంది? ఇక్కడ 10 × 15. ఇక్కడ 5 2 సార్లు పోతే ఇది కట్ చేస్తాం. 2 15 ఎంత సార్? 30 మినిట్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. ఒకవేళ మనం ఇంకో మెథడ్ చెప్తాం కదా, ఇక్కడ లీటర్లు అనేది దాంట్లో చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎట్లా సార్ అది అని అంటే, ఇప్పుడు ఫిల్ పైప్ని ఎలా తీసుకుందాం మనం? ఇక్కడ ఫిల్ పైప్ను 10 మినిట్స్ తీసుకుందాం, ఎంటీ పైప్ని ఏం తీసుకుందాం? -15 మినిట్స్. ఇది ఎంటీ కాబట్టి మైనస్ తీసుకుందాం. 10, 15కి ఎల్సిఎం ఎంత తీసుకుంటాం? సో 30 లీటర్స్ వాటర్ ట్యాంక్గా తీసుకో. 30 లీటర్స్ వాటర్ ట్యాంక్. అప్పుడు ఇది కట్ చేసుకుంటే ఎంత అవుతుంది సార్? 30/10 అంటే 3 లీటర్స్ పర్ మినిట్ అనమాట. ఇది వచ్చేసి అవరా మినిట్స్. ఇక్కడ ఇది 30/15, ఇది -2 లీటర్స్ పర్ మినిట్ అనమాట. ఇది ఎంటీ పైప్ కాబట్టి దీనికి మైనస్ ఇచ్చినాం. ఇప్పుడు చూడండి సార్, ఒక పంపు 3 లీటర్ల చొప్పున పైకి నింపుతుంది, కింద నుంచి 2 లీటర్ల చొప్పున ఎంటీ అయిపోతుంది, ఖాళీ అవుతుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది చెప్పండి? మనకు 1 లీటరు నిల్వ అవుతుందా లేదా చెప్పండి? ఇప్పుడు పైనుంచేమో ఇక్కడ 3 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తుంది సార్, కింద నుంచేమో 2 లీటర్లు ఖాళీ చేస్తుంది. అంటే నెట్ బ్యాలెన్స్ ఎంత? ఇప్పుడు 3 ఆదాయము 2 ఖర్చు, అంటే 1 మిగులా కాదా చెప్పండి? సేమ్ అలాగే ఈ 1 లీటర్ చొప్పున 30 లీటర్ల ట్యాంకును పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో 30/1 అనగా 30 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. సో 30 నిమిషాలు నీ ఆన్సర్ వస్తుంది. 30 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. అవునా? సో రైట్. ఈ 3 పద్ధతిలో ఏదైనా మీకు పర్వాలేదు, కానీ ఇద్దరికి ఇది బెస్ట్ అని చెప్పుకున్నాం మనం. రైట్. నెక్స్ట్, 2 పంపులు ఒక ట్యాంకును 10 నిమిషాలు 15 నిమిషాలలో నింపగలవు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 12 నిమిషాలలో ఖాళీ చేయగలదు. అయినా 3 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ అగును అని అన్నాడు. సో రైట్, చూడండి, 2 పంపులు 10 నిమిషాలు 15 నిమిషాలు, మరొక పంపు 12 నిమిషాలలో అన్నాడు. 2 నింపే పంపులు ఉన్నాయి, ఒకటేమో ఖాళీ చేసే పంపు ఉంది. 3 ఓపెన్ చేయండి సార్, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాడు మనకు. అప్పుడు ఏం చేద్దాం మనం ఇక్కడ? సో 3 పంపులు ఉన్నాయి కదా, ఒకటి 10, ఇంకొకటి ఎంత సార్? 15. ఇది ఎంటీది 12. 10, 15, 12కి ఎంత కాసాగు? 60 తీసుకుందాం. 60 లీటర్ల వాటర్ ట్యాంక్ ఇచ్చేసాం మనం. ఇది వాటర్ ట్యాంక్ అనమాట. ఇది 10 నిమిషాలలో నింపేది 60/10 అంటే 6 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది. ఇది వచ్చేసి 4 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది. ఇది వచ్చేసి ఎంత సార్? ఇక్కడ 5 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది. ఇది ఎంటీ పంపు. 3 ఒకేసారి ఓపెన్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇది
6 లీటర్లు 6 లీటర్లు 4 లీటర్లు 10 లీటర్లు నింపుతుంటే 5 లీటర్లు ఖర్చు అవుతుంది. ఇక నెట్ అందులో పడేది ఎంత అంటే 5 లీటర్లు పడుతుంది. 5 లీటర్ల చొప్పున 60 లీటర్ల ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుంది? సో అప్పుడు ఎంత పడుతుంది సార్? ఇక్కడ 12 మినిట్స్ ఇస్ ఆన్సర్. ఫిల్డ్ ఇన్ 12 మినిట్స్ అనమాట. 12 నిమిషాలలో నిండును. 12 నిమిషాలలో నిండును. ఇక్కడ దీని అర్థం ఏంటి సార్ అంటే, ఇక్కడ గమనించండి, ఇదేమో 6 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తుంది, ఇదేమో 4 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది మాత్రం 5 లీటర్లు ఖర్చు చేస్తుంది. అంటే 10 ఆదాయము 5 ఖర్చు అనమాట. అప్పుడు 10 ఆదాయము 5 ఖర్చు అంటే 5 పొదుపు కాదా చెప్పండి, మిగులుదా కాదా చెప్పండి, అట్లా అనమాట దాని అర్థం. సో బి ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఒక పంపు ఒక ట్యాంకును 12 నిమిషాలలో నింపగలదు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 10 నిమిషాలలో ఖాళీ చేయగలదు. నిండి ఉన్న ట్యాంకుపై 2 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ ట్యాంక్ అంటే నిండునా ఖాళీ అవుతుందా అని అడుగుతున్నాడు అనమాట. సరే రైట్. ఒక పంపు ఒక ట్యాంకును 12 నిమిషాలలో నింపగలదు అని అన్నాడు. మరొక పంపు అంటే 10 నిమిషాలలో నింపుతుంది అన్నాడు. ఇప్పుడు ఈ పద్ధతిలో చేస్తే 12 నిమిషాలలో నింపుతుంది, ఇది 10 నిమిషాలలో అన్నాడు. ఈ రిజల్ట్ ప్లస్లో వస్తే నిండుతుంది అని చెప్పాం, మైనస్లో వస్తే ఖాళీ అవుతుంది. రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏం గుర్తొస్తుందో చూద్దాం. ఇది 10 12కు కాసాగు 60 తీసుకుంటే 12 5 సార్లు 10 6 సార్లు, అప్పుడు రిజల్ట్ ఏమైతే చెప్పండి, -1/60 అనమాట. మైనస్ అని వచ్చినప్పుడు ఖాళీ అయింది అని అర్థం. దీన్ని రివర్స్ వేయాలి కదా సార్. 60 మినిట్స్లో ఎంటీ అనమాట. ఎంటీడ్ ఇన్ 60 మినిట్స్, ఖాళీ అయింది. ఫిల్డ్ ఇన్ ఎంటీడ్ ఇన్ 60 మినిట్స్, 60 నిమిషాలలో ఖాళీ అగును. సో ఈ పద్ధతిలో చేసుకోవచ్చు మనం. లేదంటే మనము ఇంతకుముందు చెప్పిన పద్ధతి XY/X-Yలో చేసుకోవచ్చు, లేదంటే లీటర్స్లో చేసుకోండి. ఇప్పుడు XY/X-Y అంటే ముందే డిసైడ్ చేసుకోవాలి, నువ్వు దేని కెపాసిటీ ఎంది ఎక్కువ ఉంది అనేది చూసుకోవాలి. ఇందులో ఎంటీ పైప్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎంటీ పైప్ అని కన్ఫర్మ్. అలా కాకుండా లీటర్ల మెథడ్ ఉంది కదా, ఆ లీటర్ల మెథడ్ ఈజీగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫిల్ పంప్ కెపాసిటీ వచ్చేసి ఎంత, 12 మినిట్స్ సార్. నెక్స్ట్ ఎంటీ పైప్ కెపాసిటీ వచ్చేసి ఎంత, 10 మినిట్స్ చెప్పాడు. 10 మినిట్స్. 10 12కు కాసాగు 60 లీటర్ల వాటర్ ట్యాంక్ అనమాట. 60 లీటర్ల వాటర్ ట్యాంక్ అంటే ఇది 5 లీటర్ల చొప్పున నింపుతుంది ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి ఇది ఎంటీ పంపు కదా, 6 లీటర్ల చొప్పున ఖాళీ అవుతుంది. 6 లీటర్ల చొప్పున ఖాళీ అవుతుంది. రెండింటిని ఓపెన్ చేయమన్నాడు. రెండింటిని ఓపెన్ చేస్తే 5 నింపుతుంటే 6 ఖాళీ అయితే -1 అవుతుందా లేదా చెప్పండి. -1 లీటర్ పర్ మినిట్, -1 లీటర్ అనమాట. సో -1 లీటర్ అంటే 1 లీటర్ చొప్పున ఖాళీ అవుతుంది. అలా ఎంత ఉంది ట్యాంకు, 60 లీటర్లు. సో 60 లీటర్లను 1 నిమిషం చొప్పున ఎంత సమయంలో ఖాళీ అవుతుంది అంటే ఎంటీడ్ ఇన్ 60 మినిట్స్ అనమాట. సో 60 మినిట్స్లో ఖాళీ అయిపోతుంది. 60 మినిట్స్. ఈ పద్ధతి మనకు బాగానే ఉంటుంది. సో ఇందులో అయినా మనకేంటంటే XY మెథడ్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఫస్టే డిసైడ్ చేసుకోవాలి, నిండుతుందా ఖాళీ అవుతుందని దాంట్లో గుర్తుపట్టలేం. అందులో వస్తుంది XY/X-Yలో వస్తుంది. అంటే ఎలా సార్ అంటే నెంబర్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు, ఇందులో 10 ఇంకోటి 12 కదా, 10 × 12 డిఫరెన్స్ 2 ఇది 5 టైమ్స్ 60 అని వస్తుంది. కానీ ఈ 60 నిండుతుందా ఖాళీ అవుతుందా అనేది నువ్వు ముందే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఆ మెథడ్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అది కాకుండా ఈ చైర్స్ మెథడ్ కానీ ఇది చేసుకుందాం మనం. రైట్. నెక్స్ట్ వచ్చేసి 2 పంపులు ఒక ట్యాంకును 10 నిమిషాలు మరియు 15 నిమిషాలలో నింపగలవు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 12 నిమిషాలలో ఖాళీ చేయగలదు. 3 పంపులను ఒకేసారి ప్రారంభించిన 3 నిమిషంల తర్వాత ఆ ట్యాంకు ఎంత భాగం నిండుతుంది అని అన్నాడు. ఆ ట్యాంక్ ఎంత భాగం నిండుతుంది అన్నాడు. ఇప్పుడు మూడింటిని ఒకేసారి ఓపెన్ చేయమన్నాడు. 2 పంపులేమో 10-15 నిమిషాలు, మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 12 నిమిషాలలో. 3 నిమిషంల తర్వాత ఎంత వస్తుంది అని అన్నాడు. ఫస్ట్ 1 నిమిషంలో ఎవరెవరు ఎంత నింపుతారు, ఎంత ఖాళీ చేస్తారు అనేది మనం లెక్క చేసుకుందాం. ఫస్ట్ ట్యాప్ వచ్చేసి 10 సార్. సెకండ్ది వచ్చేసి ఎంత చెప్పాడు, 15. థర్డ్ది ఎంత చెప్పాము, ఇది -12. ఎల్సిఎం ఆఫ్ 10, 15, 12 అంటే ఎంత, 60 లీటర్స్ అనమాట. సో 60 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది నీ దగ్గర. 60 లీటర్ల ట్యాంక్ ఉంది అంటే దీని కెపాసిటీ ఎంత సార్ అంటే ఇది 6 లీటర్ల చొప్పున ఇది నింపగలుగుతుంది. సెకండ్ది వచ్చేసి ఎంత, 4 లీటర్ల చొప్పున నింపగలుగుతుంది. థర్డ్ది వచ్చేసి 5 లీటర్ల చొప్పున ఖాళీ అవుతుంది. 5 లీటర్ల చొప్పున ఖాళీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మూడింటిని ఒకేసారి ప్రారంభించాము అన్నాడు. 6 నింపుతుంది, 4 నింపుతుంది, 5 ఖర్చు అవుతుంది. అంటే 10 నింపుతుంది, 5 ఖర్చు.
అంటే 5 లీటర్లు మాత్రమే నిండుతుంది అన్నమాట. అలా ఎంతసేపు నడిపిమని చెప్పాడు ఆయన మనని? సో 3 నిమిషంల తర్వాత, ఇవి 3 నిమిషాల తర్వాత, అంటే 3 నిమిషాలు ఇలా నడిస్తే ఎంత నిండుతుందంటే 1 నిమిషానికి 5 లీటర్లు కదా, 3 నిమిషాలు అంటే 3 5లు 15 లీటర్లు. సో 15 లీటర్స్ మనకు 15 లీటర్స్ నిండుతుందన్నమాట. 15 లీటర్లు నిండుతుంది. మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60. సో రిమైనింగ్ ఎంత ఉందో ఒకసారి చూస్తే రిమైనింగ్ 60 లీటర్ల ట్యాంకులో ఎంత నిండింది అంటే 15 నిండింది. మనం అడిగింది ఎంత భాగం నిండింది అన్నాడు, ట్యాంకులో ఎంత భాగం నిండాను, ఓన్లీ నిండిందే కనుక్కోమన్నాడు అంతే. సో మనకు నిండిన భాగము 15 లీటర్స్ బై అవుట్ ఆఫ్ ఎంత 60 లీటర్స్, ఇది కొట్టివేస్తే ఎంత అవుతుంది సార్? 1/4, 1/4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 1/4. సో 1/4 నీ ఆన్సర్ వస్తుంది. 1/4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఎంత భాగం నిండింది అన్నాడు 15 లీటర్. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్లో పైనుంచేమో ఒకటేమో 6 ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకటేమో 4 ప్రొడ్యూస్ చేస్తుంది, కింద నుంచి 5 ఖాళీ అవుతుంది. అంటే ఏమైతే చెప్పండి, 6 4 10 లీటర్లు, 10 లీటర్లు నింపుతుంటే 5 ఖర్చు అయిపోతుంది, ఇంకా 5 లీటర్లు మిగులుతుందా లేదా చెప్పండి. అలా 3 నిమిషాలు నడిపించాలి. 3 నిమిషాల తర్వాత 3 5లు 15 అన్నమాట. రైట్. 2 పంపులు ఒక ట్యాంకును 20 నిమిషాలు మరియు 30 నిమిషాలలో నింపగలవు. మరొక 2 పంపులు నిండి ఉన్న అదే ట్యాంకును 10 నిమిషాలు మరియు 15 నిమిషాలలో ఖాళీ చేయగలదు. అన్ని పంపులను నిండి ఉన్న ట్యాంకుపై ఒకేసారి ప్రారంభించిన 3 నిమిషంల తర్వాత ఇంకెంత భాగం ఖాళీ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ గమనించండి, చిన్న లాజిక్ ఉంటుంది. నిండి ఉన్న ట్యాంకుపై ఓపెన్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఖాళీ చేసే పంపు కెపాసిటీలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో ఆ ట్యాంకుపై అని అన్నాడు అనుకోండి, ఖాళీ ట్యాంకుపై అన్నాడు అనుకోండి, అప్పుడు నింపే పంపు యొక్క కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు. రైట్. ఇప్పుడు ఇందులో 20 నిమిషాలు 30 నిమిషాలు అన్నాడు. సో ఇందులో మనం మామూలుగా ఇందులో చేయొచ్చు. ఇక్కడ వీటిని ఒకసారి చూసుకుంటే 20 మినిట్స్ 30 మినిట్స్ సార్, ఇది 20 మినిట్స్, ఇది 30 మినిట్స్, 20 మినిట్స్ 30 మినిట్స్ నింపేది. ఖాళీ చేసేది వచ్చేసి ఇది 10, ఇంకో నెంబర్ ఎంత సార్ అది 15, ఇది ఖాళీ చేసి 20 30 10 15 యొక్క కాసాగు 60 లీటర్ల ట్యాంక్ అనమాట. సో 60 లీటర్స్ ట్యాంక్. ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే 60/20 అంటే 3 లీటర్స్ పర్ మినిట్ అనమాట. సో 60/30 అంటే 2 లీటర్స్ పర్ మినిట్ అనమాట. 60/10 అంటే ఎంత సార్? -6 లీటర్లు. ఇది ఖాళీ అవుతుంది కదా, -6 లీటర్స్. సో ఇది తీసుకున్నట్లయితే -4 లీటర్స్, ఇది ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూడండి, 5 ఏమో నింపుతున్నాయి, 10 ఏమో ఖర్చు అవుతుంది. అంటే ఫైనల్గా రిజల్ట్ ఏం చెప్పండి? -5 లీటర్సా కాదా చెప్పండి? -5 లీటర్స్ అనమాట. 3 + 2 5, ఇది -6 -4 -10 + 5 అంటే 5 లీటర్స్ చొప్పున ఖర్చు అవుతుంది పర్ మినిట్. అలా ఏం చెప్పాడు మనకి ఇక్కడ? అన్ని పంపులను నిండి ఉన్న ట్యాంక్పై ఒకేసారి ప్రారంభించిన 3 నిమిషాల తర్వాత 1 నిమిషానికి 15 ఖాళీ అవుతుంది. అలా 3 నిమిషాలు అన్నాడు. 3 నిమిషాలలో 3 5లు 15. సో 15 లీటర్స్ పర్ మినిట్ ఖాళీ అయింది. 3 నిమిషాల తర్వాత ఎంత భాగం ఖాళీ చేయవలసి ఉంటుంది అన్నాడు. ఇంకెంత భాగం? ఇంత ఖాళీ అయింది అంటే 60 లీటర్ల ట్యాంకులో 15 లీటర్లు ఖాళీ అయింది. అంటే ఇంకెంత ఉంది సార్ అంటే 45 లీటర్లు రిమైనింగ్ అనమాట. ఇది రిమైనింగ్, అవునా? 45 లీటర్స్ రిమైనింగ్. ఎంత భాగం అన్నాడు, భిన్నాలలో చెప్పాలి కదా. అవుట్ ఆఫ్ ఇక్కడ 45 లీటర్స్, అవుట్ ఆఫ్ ఎంత ట్యాంక్ మొత్తం 60. 60లో ఇంకా 45 లీటర్లు ఖాళీ చేయాలి. 60 లీటర్లలో 45 లీటర్లు ఖాళీ చేయాలంటే ఇంకెంత? 30. ఇంకా 30 మనం ఖాళీ చేయవలసి ఉంటుందన్నమాట. 3/4 అనమాట. ఎంత భాగం నిండింది అనడం, ఎంత భాగము పని అయింది అన్నాడు అనుకోండి, 15/60 వేసేవాళ్ళం. అలా కాకుండా ఇంకెంత భాగము అని అన్నాడు కాబట్టి సో 45/60, 3/4 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. అవునా? సో రైట్. నెక్స్ట్, 2 పంపులు ఒక ట్యాంకును 20 నిమిషాలు మరియు 30 నిమిషాలలో నింపగలవు. 2 పంపులను ఒకేసారి ప్రారంభించబడెను. ఆ ట్యాంక్ ఇంతకు ముందే 2/5 వంతు నిండి ఉందంట. అయినా మిగిలిన ట్యాంకు నిండడానికి ఎంత సమయం పట్టునన్నాడు. ఇక్కడ ఇంతకు ముందే 2/5 వంతు నిండిందట. అంటే ఇక్కడ చూడండి, సేమ్ యాస్టీజే చేసుకుందాం మనము. అందులో ఎక్కువ చైర్స్ మెథడ్ వాడుకోండి, ఇందులో వచ్చేసి లీటర్స్ మెథడు. అందులో మనకు ఇద్దరు విషయంలోకి వస్తే xy/x + y, x - y.
ఇందులో కూడా ఇద్దరి విషయంలో XY/X+Y తీసుకుందాం. ఒక ఎంటీ పైపు అలా వచ్చినప్పుడు మాత్రం లీటర్లకు వెళ్ళిపోండి, లీటర్స్ మెథడ్కి వెళ్ళిపోదాం మనం. ఎంత సార్ ఇక్కడ 20 లీటర్లు ఒకటి, ఇంకో నెంబర్ ఎంత 30 లీటర్స్ అన్నాడు. 20, 30కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 60. ఇది కట్ చేస్తే ఇది 3 సార్, ఇది కట్ చేస్తే ఇది 2 అనమాట. అర్థమైందా? రెండు నింపే పంపులే కదా, ఇందులో ఏమైనా ఖాళీ చేసే పంపునే నింపగలవా అని అన్నాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ రెండు ఓపెన్ అయితే ఇది 3 లీటర్స్ పర్ మినిట్, ఇది 2 లీటర్స్ పర్ మినిట్, అప్పుడు 5 లీటర్స్ పర్ మినిట్ అనమాట. 5 లీటర్స్ పర్ మినిట్, 5 లీటర్స్ పర్ మినిట్ చొప్పున ఖాళీ అవుతుంది. అయితే ఏం చెప్పాడు, ఆ ట్యాంక్ ఇంతకుముందే 2/5 వంతు నిండి ఉన్నది అన్నాడు. సో మనకు మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత అనుకుంటున్నాం 60 లీటర్లలో 2/5 అన్నాడు. 2/5 అని అంటే ఎంత నిండినట్టు 12 2 24 లీటర్లు ఆల్రెడీ నిండిందనమాట. సో అవుట్ ఆఫ్ 60 లీటర్ల ట్యాంకులో 24 పోతే ఇక మిగతాది ఎంత ఉంది అని అంటే, సో మనకి ఇందులో 36 లీటర్లు మిగతాది, అంతే కదా సార్. 60 లీటర్ల ట్యాంకులో ఇక్కడ ఆల్రెడీ 24 లీటర్లు నిండింది. 24 లీటర్లు నిండిందంటే ఇక బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ 36 వస్తుంది అనమాట. ఈ 36 లీటర్లను ఎవరు చేయమన్నాడు ఇందులో మనకు, ఈ 36 లీటర్లను మనకి ఇందులో ఎవరిని నింపమన్నాడు 5 లీటర్స్ చొప్పున అన్నాడు. సో 36/5 అంటే 7 సార్లు పోతుంది, ఇంకొకటి మిగులుతుంది 7/1/5 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. 7/1/5 మినిట్స్ మిగిలిన ట్యాంకును ఎంత సమయంలో మనకు పూర్తి చేస్తుంది అని అన్నాడు. 7/1/5 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏం చేసింది ఏం లేదు మనం. ఇది 20 నిమిషాలు 30 నిమిషాలు 60 నిమిషాలు టోటల్. ఇది 60 లీటర్లు, 3 లీటర్ల చొప్పున, ఇది 2 లీటర్ల చొప్పున, 2 కలిస్తే 5 లీటర్లు. అయితే మొత్తం ట్యాంకును అన్నాడు అనుకోండి, ఈ 60/5 వేసుకుంటే 12 నిమిషాలలో నిండుతుందని చెప్పొచ్చు. కానీ ఆల్రెడీ మన ట్యాంకు ఎంత చెప్పాడు, 2/5 నిండింది సార్ అన్నాడు. 60లో 2/5 వంతు అంటే ఎంత 24 లీటర్లు అనమాట. 24 లీటర్ల ట్యాంక్ ఆల్రెడీ నిండింది, 24 నిండింది, ఇంకెంత ఉంది అని అంటే 36 ఉంది. ఈ 36ను ఎంత సమయంలో నింపుతావు అని అన్నాడు. 5 లీటర్ల చొప్పున 36 అంటే 7/1/5 వస్తుంది. అవునా? సో రైట్, బి ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సో 2 పంపులు ఒక ట్యాంకును 10 నిమిషాలు 15 నిమిషాలలో నింపగలవు. మరొక పంపు నిండి ఉన్న అదే ట్యాంకును 12 నిమిషాలలో ఖాళీ చేయవలదు. ఇంతకు ముందే 3/5 వంతు నిండి ఉన్న ఆ ట్యాంకుపై 3 పంపులను ఒకేసారి ప్రారంభించబడను. అయినా మిగిలిన ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది అని అన్నాడు. సో రైట్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఇప్పుడు ఇది 10, ఇంకో నెంబర్ ఎంత సార్ అది 15, ఇంకోటి ఎంత ఉంది అక్కడ, అది ఖాళీ చేసే పంపు కదా 12 నిమిషాలలో ఖాళీ చేయగలదు. 10, 15, 12కు కాసాగు 60 లీటర్ల వాటర్ ట్యాంక్ అనుకుంటున్నాం మనం. అర్థమైంది? సో ఇది ఎంత సార్ 6 లీటర్స్ పర్ మినిట్, ఇది వచ్చేసి 4 లీటర్స్ పర్ మినిట్, ఇది వచ్చేసి 5 లీటర్స్ ఖర్చు అవుతుంది. అంటే మూడింటిని ఒకేసారి ఓపెన్ చేస్తే 6 + 4 10 నింపుతుంది, 5 ఖాళీ అవుతుంది. ఫైనల్గా రిజల్ట్ ఏమవుతుంది 5 లీటర్స్ పర్ మినిట్ అనమాట. 5 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది. 5 లీటర్స్ పర్ మినిట్ చొప్పున నిండుతుంది. అయితే ఇంతకుముందే ఆ ట్యాంక్ 3/5 వంతు నిండింది అన్నాడు. 60లో 3/5 3/5 ఆఫ్ 60 అనమాట. అంటే 5 12 సార్లు అంటే 36 లీటర్లు నిండిపోయింది ఆల్రెడీ, ఇది ఫిల్ అయింది. ఇంకా మనకేమన్నాడంటే 3/5 వంతు నిండి ఉన్న ట్యాంకుపై 3 పంపులను ఒకేసారి ప్రారంభించిన ఆ మిగిలిన ట్యాంకు నిండడానికి ఎంత సమయం పడుతుంది. సో ఇది ఆల్రెడీ నిండింది సార్. 60 లీటర్లలో 36 పోతే ఇక బ్యాలెన్స్ ఎంత ఉంది 24 ఉంది కదా. 24 ఈ 3 కలిసి అనమాట. అంటే 24 లీటర్ల ట్యాంకును 3 కలిస్తే ఎంత వస్తుంది 5. సో 5 చొప్పున అంటే 5 4 20, ఇంకా 4 అంటే 4/5 నిమిషాలలో అనమాట. అంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ వచ్చేసి 60లో 36 ఆల్రెడీ నిండింది సార్. ఇంకా మనం చెప్పాల్సింది దీని గురించి అనమాట. అంటే ఇంకెంత ఉంటుంది ఇది, సో 24 ఉంటుంది. అదే ఇక్కడ 4/5 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. 4/5 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్, 2 పంపులు ఒక ట్యాంకును 20 నిమిషాలు 30 నిమిషాలలో నింపగలవు. మరొక 2 పంపులు నిండి ఉన్న అదే ట్యాంకును 15 నిమిషాలలో మరియు 10 నిమిషాలలో ఖాళీ చేయగలదు. ఇంతకుముందే 4/5 వంతు నిండి ఉన్న అదే ట్యాంకును 4 పంపులు ఒకేసారి ప్రారంభించబడను. అయినా ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ చేయగలదు అన్నాడు. ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండును లేదా ఖాళీ చేయగలదు.
20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పాడు, 10 నిమిషాలు 10, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్. దానిలాగానే ఇది చేస్తాం. సో మనకు 20 మినిట్స్ 30 మినిట్స్, ఇది 20 ఇది 30. నెక్స్ట్ ఇంకో అవెంత కెపాసిటీ ఎంత ఇచ్చాడు? సో నెక్స్ట్ వచ్చేసి 15 and 10 అన్నాడు. ఇది 15 ఇది 10, ఎల్సిఎం 60 తీసుకుంటే ఇది 3 సార్, ఇది 2, ఇది ఎంత 4 -4, ఇది -10 6. ఇవి 10 మైనస్ అవుతున్నాయి అంటే ఫైనల్గా రిజల్ట్ -5 అవుతుంది. ఆల్రెడీ 4/5 ఫుల్ అయినాడు కదా, 4/5 వంతు అంటే 60లో 4/5 అంటే ఎంత అవుతుంది? 5 12 సార్లు 48 నిండుందంట. 48 నిండుంది కదా, ఇది ఎంత సమయంలో ఖాళీ అవుతుంది అన్నాడు. 3 ఓపెన్ చేస్తే ఇది ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? ఇది ఎంత సమయంలో? 48/5, సో 9 సార్లు 3, సో 9 3/5 ఆన్సర్ వస్తుంది. సో మనకు 9 3/5 నిమిషాలలో ఏమవుతుంది? ఎంటీ, ఇది కాదు, ఎంటీ ఇక్కడ ఉంది కదా, ఇది ఆన్సర్, ఇది కాదు, ఇది ఆన్సర్ వస్తుంది. ఎంటీడ్ ఇన్ 9 and 3/5 minutes. సో రైట్, ఇది పంపులు ట్యాంకులలో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పార్ట్ వరకు చూసాము. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.